ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి ముఖ్యంగా ఏ ఏ జన్మ నక్షత్రాలను కలిగిన వాళ్ళు సింహరాశి కిందికి వస్తారో పరిశీలన చేద్దాం. సింహరాశిలోకి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర మొదటి పాదం వరకు ఈ 9 పాదాలు కలిగిన వారిని మనం ఈ యొక్క సింహరాశి కింద మనం గుర్తిస్తూ ఉంటాం. ఈ సింహరాశిలో ఉన్నవారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూద్దాం. ఆదాయ వ్యయాల విషయానికి వచ్చేసరికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7 అన్నీ కూడా సరి సమానంగా మనకి ఉన్నాయి. కాబట్టి ఆదాయ వ్యయాలు అలాగే రాజ్యపూజ అవమానాలు వీరికి సమానంగానే కనిపిస్తూ ఉన్నాయి. హెచ్చు తగ్గులు ఏమీ లేదు. కొద్దిగా ప్రణాళికాబద్ధంగా పోతూ ఉంటే ఆదాయంలో మిగులుదల అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా అవసరం అన్నమాట. కాబట్టి ఎక్కడా కూడా వేస్ట్ అవుతుందో ఆ విషయాల్లోకి వెళ్లకుండా ఉండటం మంచిది. అలాగే అనవసరమైన విషయాల్లోకి తలదూర్చకుండా ఉంటే చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి ఆదాయ వ్యయాలు రాజ్యపూజాల్లో ఎటువంటి ఇబ్బంది అయితే సింహరాశి వారికి లేదు. అయితే సింహరాశి వారికి గ్రహ సంచారం ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంది అన్నప్పుడు ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు వీరికి ఏకాదశ స్థానంలో నుంచి వ్యయ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఏకాదశ స్థానంలో ఉన్నంత వరకు వీరికి చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. జూన్ తర్వాత నుంచి వ్యయ స్థానంలో కొద్దిగా విదేశీయ ప్రయాణాలు చేసేవారికి కొంత అనుకూలంగా ఉంటుంది. కానీ జనరల్గా చూసినట్లయితే కొద్దిగా అనవసరమైన ఖర్చులు ఉంటాయి. గురువు మూలకుండా వచ్చేటటువంటి ఖర్చులు శుభప్రదమైనటువంటి ఖర్చులే వస్తుంటాయి. ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి ఇటువంటివి ఉంటాయి అన్నమాట. అలాగే రాహుకేతువుల పరంగా చూసుకుంటే కేతువు రాశి అందే సంచారంలో ఉన్నాడు. రాహు 7వ స్థానంలో ఉన్నారు. కాబట్టి రాహుకేతువుల పరంగా చూసుకుంటే సంబంధ బాంధవ్యాల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య కొద్దిగా చిన్న చిన్న పొరపత్యాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అష్టమ స్థానంలో అంటే 8వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. కాబట్టి అష్టమ శని ప్రభావం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కొద్దిగా మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే జూలై నుంచి కొద్దిగా ఖర్చులు పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ జూలై నుంచి వచ్చేటటువంటి ఖర్చులు కొద్దిగా తగ్గించుకుంటూ బ్యాలెన్స్గా వెళ్తూ